ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమేరలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరలు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది? చంద్రశేఖరరావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకి చేసుకుంటాడు. వాడు డ్రామారావా రామారావా నాకు అర్థం కాలే. కాకి చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గు ఉండాలనే. తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే. ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినామో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు, మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. నిన్న వరంగల్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తారని ఆశ ఉండే. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, నువ్వు అబద్ధాలతోటి, మోసపు మాటలతోటి, గుళ్ళల్లో ప్రమాణం చేసి, ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు, ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా, ఒక అబద్ధాల కోరు, ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు నువ్వు. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు.
నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినవా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం, చంద్రబాబు మీద పోరాటం చేసినాం. నువ్వు ఏ పోరాటాలలో తెలంగాణ సాధించ? ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే. అంటే ఎన్లో నువ్వు పాల్గొనవు. నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడన్నా పరిచయమా? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాళోజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈరోజు కాళోజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాళోజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు? కాళోజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడాడు? నేను ఒక్కటే, దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేమందరం అరెస్ట్ అయినావు, తన్నులు తిన్నావు. నువ్వు తప్పించుకొని వచ్చినావు. ఎన్ని పార్టీలు మారినవే నువ్వు? కానీ నన్నంటాడు రాక్షసులని. నేను రాక్షసుని, ప్రజల కోసం రాక్షసుని. ప్రజల అవసరాల కోసం ఎంతైనా నేను తెగిస్తా. ప్రజలకు అన్యాయం జరిగితే నేను వదిలిపెట్టాను. 7 సార్లు గెలిచిన నేను. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవు. నేను వర్ధనపేట్ల 3 సార్లు గెలిచిన, పాలకుర్తి 3 సార్లు గెలిచిన, వరంగల్ ఎంపీ గెలిచిన, నా జిల్లాలో గెలిచిన. నువ్వు నీ జిల్లా నుంచి తన్నీళ్ళ కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచినవాడు. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు. నేను నా మీద నువ్వు మాట్లాడుతున్నావా? తెలంగాణలో వరుస గెలిచిన 7 సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే. ఒక్కటే, ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనే హక్కు నీకు ఇక్కడదా? వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా? ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించిండ్రా ఆయన? వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. నేను ఒక్కటే నిన్ను అడగదలుచుకున్నా, ఏం చేసినావనే 1 ఇయర్ లోపట? నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు. మహిళలకు ఏం చేస్తానో ఒకటి చెప్పు. నువ్వు ఏం చేసినావో చెప్పు. అవన్నీ కేసీఆర్ గారు చేసినాయి. ఆ చీరల కంపెనీ వాళ్ళ దగ్గర పోయి చీర బాగున్నది, బాగా తయారు చేసినావని పొంగిలిటో చీర కొనిచ్చావు ఊరికి. ఆ చీరలు ఎవరి కంపెనీ ఎవరు పెట్టారు? అది కేసీఆర్ నాయకత్వంలో చీరలు తయారు చేసేది, మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ గారు.